ఈ ప్రగతి వెనక చంద్రబాబు నాయుడు గారి 2047 విజన్ ని స్పష్టంగా మనం చూడొచ్చు అధ్యక్ష. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు తనకు ఏ బాధ్యతను అప్పచెప్పినా, ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖలో అత్యుత్తమైనటువంటి ఫలితాలు తీసుకెళ్తాడు. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఎక్కడ లేనంత విధంగా వారికి ఇచ్చేటటువంటి యూనిఫామ్ లో గాని, వారికి ఇచ్చేటటువంటి మిడ్ డే మీల్ లో గాని, వారికి కల్పించేటటువంటి డిజిటల్ క్లాసుల్లో గాని, నియమించబడేటటువంటి నాణ్యమైనటువంటి టీచర్లు గాని, అన్ని కోణాల్లో కూడా పేదలకు మంచి విద్యను ఇచ్చి వారు భవిష్యత్తుకు వారధులుగా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి విజన్ లో ఉన్నటువంటి 100% అక్షరాస్యత అధ్యక్ష. ఇకపోతే రెండవది అధ్యక్ష, మనకున్నటువంటి ఈ రోజు జీడిపిని మనం ఈ రోజు చేస్తున్నటువంటి ప్రగతి 10.75 అయితే 2047 నాటికి 3,08,00,000 యొక్క జీడిపిని సాధించాలన్నటువంటి ఒక అత్యంతమైనటువంటి ఆలోచనతో సాగే ఈ ప్రయాణంలో ఈ రోజు ప్రభుత్వం చేసుకుంటున్నటువంటి, నిన్న గవర్నర్ తెలిసినటువంటి అనేక అంశాలు, అనేక రంగాల్లో వ్యవసాయ రంగాన్ని తీసుకున్నా, పారిశ్రామిక రంగాన్ని తీసుకున్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిని మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అది కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047 ఏదైతే జీడిపి 3,08,00,000కు చేరుకోవాలని ఆలోచించారో ఆ వైపు పరుగులు పెడుతున్నాం అన్నటువంటిది నిన్న స్పష్టమైంది అధ్యక్ష.